అంటే అదేదో నువ్వు చేస్తున్నావు చెప్తున్నావు. మరి మిత్రులారా, ఇప్పుడు మీకు చెప్తున్నా, కృష్ణా బేసిన్ లో కేసీఆర్ వల్ల జరిగిన మోసం, దగ, ద్రోహం మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెప్తున్నా. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మరి దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, డిండి, ఎస్ఎల్బిసి, ఇవన్నిటికీ కలిపి 4,500 కోట్లలో అయిపోయేది. 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. అసలు అంటే మోసం, ద్రోహం, దగా చేసింది కేసీఆర్ కాదా అని మరి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ల పాటు మీరు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి విలేకరుల మీద ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మరి 10 ఏళ్ల పాటు మమ్మల్ని తాకట్టు పెట్టి, ఎవరు కూడా జేబుల నుంచి పైసలు పెట్టరు, తెలంగాణ ప్రజలు అందరినీ తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి, 11% ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొచ్చి, ఇప్పుడు మేము ఆ అప్పుకి సంవత్సరానికి, మిత్రులారా నోట్ చేసుకోండి, 16,000 కోట్లు కడుతున్నాం మేము. మీరు చేసిన అప్పులు ఏది, మీరు చేసి అప్పులు వృధా అయిపోయి అది ఇరిగేషన్ రాలే, ఆయకట్టు రాజధానితో మీ నిర్లక్ష్యం వల్ల, మీ ద్రోహం వల్ల, మీ తగా వల్ల, మీ మోసం వల్ల కల్వకుర్తి నిర్లక్ష్యం గురైంది, నెట్టెంపాడు, భీమా నిర్లక్ష్యం గురైంది, కోయిల్ సాగర్ నిర్లక్ష్యం గురైంది, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలే, డిండి ఎందుకు పూర్తి చేయలే. మరి మీరు శంకుస్థాపన చేసి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన గుర్తున్నది. శంకుస్థాపన చేసిన రోజు సంవత్సరంన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఎక్కడ? మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, హుజూర్ నగర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. మీ హయాంలో 1 ఎకరం ఆయకట్టు వచ్చిందని. ఇవి పూర్తి చేయడానికి కేవలం 4,500 కోట్లు అయ్యేది. 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. ఈరోజు నేను మరి నల్గొండ జిల్లా వాసిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, మరి అదే ఈ కృష్ణా బేసిన్ ఆయకట్టు నుంచి 7 సార్లు గెలిచిన వ్యక్తిగా మాటిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఈ టర్మ్లో ఎస్ఎల్బిసి కానీ, డిండి కానీ పూర్తి చేస్తాం. మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మరి నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్ నగర్ కూడా పూర్తి చేస్తామని చెప్పి, అదేవిధంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పూర్తి చేస్తామని చెప్పి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో మరి 4,500 కోట్ల ఖర్చుతో ఇవన్నీ పూర్తి చేసి మరి 16 లక్షల ఎకరాల ఆయకట్టు దీని కిందనే ఉంది. మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైనాన్స్ విషయంలో ఏంటంటే, గత ప్రభుత్వం కేవలం ఇరిగేషన్ కోసము, నేను మీకు లెక్కలు చెప్తా ఎంత అప్పు తీసుకొచ్చినని. ఆ అప్పు వడ్డీ కానీ అసలు కానీ ఇప్పుడు కట్టే భారం మా మీద ఉన్నది. నేను మీకు మొత్తం ఫిగర్ చెప్తా. ఇప్పుడు ఇరిగేషన్కి వాడు చేసిన అప్పు 96,108 కోట్లు. ఎంత ఇంట్రెస్ట్ అమ్మా? 11% ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. అంటే పర్ ఇయర్ ఇంట్రెస్ట్ పడమే 10,000 కోట్లు. నువ్వు ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ అయితే ఎంతతో ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలు. మేమేదో గొప్ప చేసినట్టు చెప్తారు వాళ్ళు. మరి అదేవిధంగా మేము అధికారంలో వచ్చే నాటికి డిసెంబర్ 1, 2023 నాటికి 88,000 కోట్లు ఇరిగేషన్ శాఖ మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అప్పు చేసి మాకు మిగిల్చిపోయిన వాడు. మేము దాన్ని ఈ 49,000 కోట్లు మీరు అప్పు చేసిన ఇరిగేషన్ లోన్స్ రీపే చేసినాం మేము. మరి గతంలో ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ కలిపి ఈ రోజు కూడా 56,000 కోట్ల అప్పు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మిగిలింది. అది మీ ఘనకార్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మేము వచ్చిన తర్వాత మరి మీరు చాలా తెలివికల్లోళ్ళు, మీరు చాలా అసలు మేధావులు.
మరి మీకేమో 11% ఇంట్రెస్ట్ ఇచ్చిండ్రు. అదే ఇరిగేషన్ లోన్స్ రీస్ట్రక్చర్ చేసి మీరు 11% తీసుకొస్తే మేము రీస్ట్రక్చర్ చేసి 7%కి తీసుకొచ్చినామని చెప్పే విషయం యావత్ తెలంగాణ ప్రజానికని తెలవాలి. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి మీకు ఏం అవసరం పడ్డదో మరి దానికి అది ఏ విధమైన ఆలోచన. మీరు 11%కి లోన్స్ తీసుకొస్తే మేము రీస్ట్రక్చర్ చేసి అదే లోన్లని 7%కి ఇప్పుడు తీసుకుంటున్నాం. అంటే మరి ఏ విధంగా తెలంగాణ ప్రజలకి మేలు చేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, మీరు చేసిన అప్పులకి ఇరిగేషన్ లోన్స్కి మీరు చేసిన అప్పులకి 2 ఏళ్లలో మేము 49,317 కోట్లు వడ్డీగా ప్రిన్సిపల్ కట్టడం జరిగింది. మరి నేను తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ప్రజలకి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇవన్నీ కూడా రేపు అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తా. మరి కేసీఆర్ మోసపూరిత మాటలు నమ్మకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఉమ్మడి నల్గొండ జిల్లాకి మేము సిన్సియర్గా కమిటెడ్గా చిత్తశుద్ధితో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని ముందుకు పోతున్నాము. మా మీద గతంలో వాళ్ళు చేసిన అప్పుల భారం మోపిపోయినరు. వాళ్ళు పని చేయకపోగా అప్పుల భారం మోపితే ఇరిగేషన్ బడ్జెట్ నుంచి గత లోన్స్ రీపే చేయాలి, ఇప్పుడు క్యాపిటల్ వర్క్స్ కూడా చేయాలి. మరి ఏదో పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి ఎత్తలేదన్నాడు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మీరు చేసిన పనులకి 5,000 కోట్లు ఏది పాలమూరు రంగారెడ్డిలోనే బిల్లులు మేం కట్టినామయ్యా. మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో మేము సిన్సియర్గా కమిటెడ్గా ముందుకు పోతున్నాం. మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా తెలంగాణ రైతాంగానికి ప్రజలకి మేలు చేసే విధంగా మరి కమిటెడ్గా ముందుకు పోతుందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ ముగించుకుంటాను. మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా విషయంలో కూడా మేము ఇప్పుడు తుమ్మడిహట్టి ప్రాజెక్టు రివైవ్ చేసి గతంలో ఏ ప్లాన్ ఉండేదో రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తీసుకోవడానికి అదే ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాము. మీరు అసలు రంగారెడ్డి జిల్లా గురించి చాలా మాట్లాడిండు ఇలా పెద్ద మనిషి. ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు అబాండన్ చేసింది, వదిలేసింది, పక్కన పెట్టింది నువ్వు కదా అంటున్నా నేను. అదేవిధంగా